భావిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా అక్కడ గజము క్రేన్ సాయంతో పవన్ కళ్యాణ్కు గజమాలతో ఈ స్వాగతం పలికిన దృశ్యాలు కూడా మనం వీక్షిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గతంలోనే అమరావతి ఉద్యమాల సమయంలో అనేక సార్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన తొలిసారి వెలగపూడిలోని సచివాలయానికి వెళ్తున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు దగ్గర పవన్ కళ్యాణ్కు రాజధాని రైతులు అపూర్వ స్వాగతం పలికారు. పవన్పై రైతులు అభిమానులు పూలవర్షం కురిపించారు. ఇక సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి సచివాలయం వరకు మానవహారంగా నిలబడి పవన్ను ఆహ్వానించారు. ఇక కొద్దిసేపట్లో సచివాలయానికి వెళ్లనున్న పవన్ కళ్యాణ్ అక్కడ తన కోసం సిద్ధం చేసిన ఛాంబర్ను పరిశీలించబోతున్నారు. ఇక ఇప్పటికే రెండో బ్లాక్లో పవన్ కోసం అధికారులు ఛాంబర్ రెడీ చేశారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మందరం వీధుల్లో తన యాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడే అపూర్వంగా మందరం తను ఏదైతే ఉద్యమానికి తొలిసారిగా అడుగుపెట్టి ఉద్యమానికి మద్దతు ఇచ్చారో అదే ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్నారు. ఆయన ప్రధానంగా చరకా కూడా రైతులు సంబంధించిన నాగలి కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చి అమరావతి ఆంధ్రప్రదేశ్ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎందుకంటే ఈ మందరంకి పవన్ కళ్యాణ్కి స్పష్టమైన ఒక చరిత్ర ఉంది. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ అమరావతి రైతులందరూ కూడా 3 రాజధానుల ప్రకటన తర్వాత ఒక్కసారిగా అమరావతి రైతులందరూ కూడా ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు, ఆందోళన వెలుబుచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ రోజు ఎటువంటి శిబిరాలు లేవు, కేవలం రోడ్ల మీద మాత్రమే బైఠాయించి ఆందోళన చేసేవారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కూడా తొలిసారిగా ఆయన మంగళగిరి వైపు నుంచి మందరంలో అడుగు పెట్టేందుకు వీరికి సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ కృష్ణాపాలెం వద్ద అప్పటి ప్రభుత్వం పోలీసుల చేత అడ్డుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాన్వాయ్ ముందుకు వెళ్ళనిచ్చేది లేదంటూ డ్రైవర్ని బెదిరించి ఆ పవన్ కళ్యాణ్ కారు తాళాలు కూడా పోలీసులు తమ స్వాధీనంలో తీసుకున్న పరిస్థితి. దీంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ పోలీసులు